ఓ రకంగా చెప్పాలంటే మన తరం ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరం కూడా చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. మన కళ్ళ ఎదురుగుండానే హిందువు తన పూజ తను చేసుకోవడానికి కూడా నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి. హిందూ కార్యక్రమాలకి నానా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే హిందువునని గర్వంగా చెప్పుకోవడానికి ఇబ్బంది కలిగించిన పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ హిందువునని గర్వంగా చెప్పుకోవడానికి తెగించి పోరాడుతున్నటువంటి స్టేజ్ చూసాం. అట్లాగే అంతర్జాతీయ పరిణామాల్లో టాప్ 1 ఇక అమెరికాకి తిరగలేదు అన్నటువంటి దశ దగ్గర నుంచి ఒకప్పుడు అమెరికా రష్యా అది మన కళ్ళెదురుగుండానే చూసాం. అంటే నా వయసు ఉన్నటువంటి వాళ్ళకి అట్లాగే మొక్క చెక్కలైన రష్యాని చూసాం. అట్లాగే అమెరికా ఇప్పుడు తను స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఎక్కడో మూలలో ఉన్నటువంటి చైనా, రష్యా చేత కూడా తిరస్కరించబడిన చైనా ఇప్పుడు ఏకంగా టాప్ 2కి వెళ్ళింది చూస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మత ప్రాతిపదికన దేశాల కదలికలు చూస్తున్నాం. ముస్లిం దేశాలన్నీ కలిపి ఒక నాటో తరహాలో అవతరించడం చూస్తున్నాం. అట్లాగే క్రైస్తవ దేశాలలోనేమో క్రైస్తవులే తమ మతాన్ని వద్దని ఏ మతం కాదని చెప్పుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది చూస్తాం. బ్రిటన్ లాంటి చోట్లన క్రిస్టియానిటీ 45%. ఏ మతము లేదన్నటువంటి వాళ్ళు 48% ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నది అనేది. క్రమంగా మారుతేది బ్రిటిష్ వాళ్ళలో. ఇకపోతే ముస్లింలు అక్కడ డామినేట్ చేసి క్రమంగా 2050 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మారబోతున్నటువంటి తొలి యూరోపియన్ దేశం అవుతుంది. అట్లాగే రకరకాల మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. ఇప్పుడు అమెరికన్